హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్టీల్ సామాన్ కొనబోతున్నాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది దాదాపుగా సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీస్ గురించి. సో మేమైతే ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళడం కోసం బయలుదేరాము. ఇప్పుడు ఎక్కడున్నాము? అమీర్పేట్, నియర్ బై అమీర్పేట్ ఉన్నాము. సో అమీర్పేట్ దాటిన తర్వాత సనత్ నగర్ దగ్గరలోనే వస్తుంది. ఇంకా కార్లో వెళ్తున్నాము. పాపను కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలి కాబట్టి ఇంకా కార్లో ఏసీ వేసుకుని వెళ్తున్నాము. కొంచెం వర్షం పడింది, వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంది. మరీ నిన్న మొన్నటిలాగా అంత ఎండగా లేదనేసి ఇంక ఈరోజు వీలు చూసుకొని బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, కానీ ఎండల వల్లనే ఆగిపోయామన్నమాట. ఇంకా మా వారైతే డ్రైవింగ్ చేస్తున్నారు. రాక్సీ ఇది రాక్సీ కింద పడుకుంది. ఇప్పుడు దానికి అల్లరి చేసి పడుకుంది. దానికైతే ఫుడ్ తినిపించాము. మేము కూడా తినేసి ఇంకా టైం అయితే 3:30 అవుతుంది. 3 o'clockకి అలా బయలుదేరాము. సో చూడాలి, అందులో కూడా ఏసీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు పాపతో. ఇంకెళ్ళి ఏమేమి సామాన్ కొంటామో తెలీదు. చాలా అంటే చెప్పాలంటే హైదరాబాద్లోనే కాదు, స్టీల్ సామాన్ కొనాలి అంటే ఏ షాప్కి వెళ్ళినా సరే ఈ ఇండస్ట్రీస్ కంటే తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరకదు. చీప్లో ఉండదు, కాస్ట్ ఉంటుంది, బట్ దానికి తగ్గ క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ దీనికి మించిన తక్కువ ప్రైస్లో మాత్రం ఎక్కడ మనకు దొరకదు, అది మాత్రం కన్షూర్గా చెప్పగలను. ఇప్పటికైతే వన్ టైం వెళ్ళాము మేము, చాలా ఇయర్స్ కింద, అంటే 4-5 ఇయర్స్ కింద కదా పెళ్ళైన కొత్తలో వెళ్ళామంటే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో కొన్ని సామాన్ తీసుకోవాలి అనిపించింది ఇంట్లోకి. సో అందుకని ఇంకా టైం అయితే ఇప్పుడు కలిసి వచ్చిందనమాట. స్టీల్ ఫ్యాక్టరీ కోసం వెళ్తున్నాము. ఏమేమి సామాన్ కొంటానో కొన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, ప్రైజెస్తో సహా అలాగా. సో అన్నీ అయితే క్యాప్చర్ చేయలేను, పాపతో కుదరదు. అలాగే మేము షాపింగ్ కూడా చేయాలి కాబట్టి. సో ఎందుకంటే చాలా మోడల్స్ ఉంటాయి, ఒక 50-100 మోడల్స్ ఉంటే చూపించగలను, కాకపోతే వేలల్లో ఉంటాయి మోడల్స్. సో అవన్నీ ఫ్లోర్స్ తిరిగి అన్ని మోడల్స్ చూడడానికి కళ్ళు తిరిగిపోతాయి. సో అందుకే చాలా టైం స్పెండ్ చేయాలి. ఒక 4 hours అన్నా స్పెండ్ చేస్తేనే తప్ప మనకు ఐడియా రాదనమాట. సో ఏ వస్తువు ఎంత ప్రైస్ ఉంది, ఏది క్వాలిటీ ఎలా ఉంది, సో అన్నీ చూసుకొని కొనాలి కాబట్టి. ఇంకా స్టీల్ సామాన్ అంటే మీ అందరికీ తెలిసిందే, వన్ టైం కొంటాము, వన్స్ కొంటాం కాబట్టి అన్నీ చూసుకొని తీసుకుంటాము, క్వాలిటీ అన్నీ కూడా చెక్ చేసి. సో అందుకని ఇంకా చాలా టైం స్పెండ్ చేయాలనేసి ఇంత తొందరగా బయలుదేరాము. సో వెళ్ళేసరికి 4 అయినా సరే ఒక 7-8 వరకైనా తిరిగేసి కొనవచ్చు. వచ్చేసినట్లేనా? అల్లు అర్జున్ ఉందా? ఓన్ అంటే ఏషియన్ ఆయన. ఓకే ఓకే, అందుకే ఏషియన్ అల్లు అర్జున్. ఓకే. ఇంకా అమీర్పేట నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి సంబంధించి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి కొనాలి అనుకునే దానికి ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి ఏరియా మొత్తం కూడా. అందులో మేము అయితే అగ్రోమెక్ వెళ్ళాలి అనుకుంటున్నాము. అందులో ఏంటంటే చాలా బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తారు కాబట్టి అందులోకి వెళ్తే ఇంకా ఆల్ బ్రాండ్స్ చెక్ చేసి తీసుకోవచ్చు ఐటమ్స్ అనేసి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడైతే కనుకనే మీకు ఎవ్రీ ఐటమ్ ప్రైస్తో సహా మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఏమేమి తీసుకున్నాను కూడా ఈ వీడియోలోనే నేను చూపిస్తాను మీకు. ఇంకా రూట్ మ్యాప్ వచ్చేసి నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మీకు రూట్ మొత్తం నేను క్యాప్చర్ చేశాను. సో మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇదేనండి బల్కంపేట రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్. సో ఈ టెంపుల్ని చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఎవ్రీ ఇయర్ మనకి హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి కదా. సో మేమైతే ఇక్కడ కంపల్సరీ బోనం సమర్పిస్తాము. అలాగే గొర్రెని కానీ మేకని కానీ తల్లికి మేము సమర్పించుకుంటాం అన్నమాట. సో ఈ ఇయర్ బోనాలు అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పాపతో కలిసి కాబట్టి. సో అది నేను కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను.
చూసుకున్నట్లయితే మనకి ఈ రూట్లో అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెద్ద పెద్దగా లెటర్స్తో బోర్డ్స్ కూడా ఉంటాయండి. అగ్రోమెటిక్ ఇండస్ట్రీస్ అని, మెటాలికా ఇండస్ట్రీస్ అని. సో అలా చూసుకుంటూ మనం గదిలోకి వెళ్ళొచ్చు, ఈజీగా అర్థమవుతుంది రూట్ అయితే. సో మనం ఇప్పుడైతే మెటాలికా ఇండస్ట్రీ ముందున్నాము. గిట్లండి తీసుకురాలా ఉన్నా అక్కడ తీసుకొస్తున్నా. అమ్మో ఇది కష్టం ఉంది నాకు, తిరగట్లే సరిగా. బెటర్ సరిపోతుందా మరి? అట్లా కాదు, వెయిట్ అట్లా చూద్దాం. $440. ఇవి ఇందులో సెట్ ఉందా? సెట్ మొత్తం కలిపి 440. కేజీ 440. 4 వస్తాయి. ఓకే, 4 ఉంటాయి. ఆ 4 అన్నీ కలిపి ఎట్లా అన్నట్టు? 3 ఉన్నాయి. ఇంకోటి ఇస్తా, ఇందులో పెట్టేస్తా. 4 వస్తాయి. థ్యాంక్ యూ. చూపిస్తాను. 2.5 పైన ఉంది. 2.5. 2,600. 6 440. చూడు నాన్న. పెట్టేసాను. చూసారు కదా, ఇవన్నీ స్టోర్ డబ్బాలండి. సో చాలా వెయిట్ఫుల్గా ఉన్నాయి, చాలా నచ్చాయి నాకైతే. ఇందులో నేనైతే 4 సెట్స్ ఉన్నాయి. ఒక సెట్ వచ్చేసి 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే బ్రాండ్ని బట్టి పర్ కేజీ రేట్ ఉంది. నేనైతే ఇలా తీసుకున్నాను. సో ఒక్కొక్క బ్రాండ్లో 430 పర్ కేజీ, ఒక్కొక్క దాంట్లో 530, 510 పర్ కేజీ అలా ఉన్నాయన్నమాట. ప్రవీణ్ ఎక్కడున్నా? ఈ డబ్బా ఇస్తున్నావు కొంచెం తక్కువ ఇట్లా తీసుకుందాం, తక్కువగా వస్తాయి. 14,650 పర్ పీస్. పెద్ద 50 కిలోలు ఈజీగా పడుతుంది. అది ఎన్ని కిలోలు రావచ్చు అప్రాక్స్? ఇది కూడా సేమ్ పీస్ లెక్క అమ్మా. పర్ పీస్ 50 కేజీలు వస్తాయి. ఇది ఎన్ని కిలోలు రావచ్చు? దాని వెయిట్ అందులో ఎన్ని బియ్యం పడతాయి అని కాదు. ఇదా 25 కేజీలు డబ్బా. ఇది ఎన్ని కిలోలు వస్తాయి? ఎన్ని కిలోలు వస్తాయి డబ్బానా? 550 రూపాయల కేజీ. అదే 550 కిలో అని చూసి ఇది ఎన్ని ఒక 3 కిలో ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? మా ఇదే బెస్ట్ కదా. తీసుకో, చుట్ట ఉంది అది అట్లా తీసుకుందాం. కానీ ఇంత పెద్ద మన ప్లేస్లో పడుతుందిగా. గది తీసుకుందాం. ఇది కొంచెం చుట్ట ఉంది సార్. మంచి ఇస్తుంది ఇవ్వమంటే అట్లా ఏముండదు. ఇది పీస్ లెక్క. అది ఇచ్చేసాను. అది ఇచ్చేసాను. కానీ ఇలా పట్టదు కదా. ఇవేంటి, ఇవి కూడా అట్లా యూజ్ చేసేవేనా? కేజీ 630 కేజీ పర్ కేజీ చెప్పున్నాము. పర్ కేజీ 610. పెద్ద బాగానే మళ్ళీ కదా.
ఫిక్స్ అయిందే తీసుకోండి బాబు. ఎంత ఉంది? 320. 320 ఉందా? ఒక్కది ఓకే. ఫైవ్ 10. ఏ కదా ఎందుకు ఇవి స్పూన్స్ తీసుకుందాం ఒకటి 65. ఇది తీసుకుంటే బెటర్ కదా. అన్నీ ఇలా తీసుకుందాం, అలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే బెటర్ కదా, స్టాండ్ లాగా ఉంది. ఇవేంటి ఇవి స్పూన్స్? ఇవి దేనికి? గ్లాసులు బోర్లేని కావచ్చు. గ్లాసెస్కి. కానీ 4 బోర్లించుకోవచ్చు అంతేగా, వాటికైనా ఇక అవి వేస్టే అట్లా ఉంటాయి. ఏ ఆయిలా? ఇవి వేరేటి అందులో. ఓకే. ఇవి కూడా పాన్ కేక్స్. అబ్బా సేమ్ టు సేమ్. ఇగో ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి. పర్ కేజీ 500 అంట పర్ కేజీ. చూసారు కదా ఇన్ని ఐటమ్స్. అసలు ఇది మెటాలికా ఇండస్ట్రీ. సో ఇందులో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. దీనికంటే ఎక్కువ డబుల్ మోడల్స్ అనేవి మనకు మ్యాగ్రోమక్లో ఉంటాయి. సో ఎందుకంటే మెటాలికా ఇండస్ట్రీలో బ్రాండ్స్ ఆల్ అంటే మల్టిపుల్ బ్రాండ్స్లో సేల్ ఉంటుంది ప్రోడక్ట్స్. కాకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు. బట్ ఆగ్రోమెక్లోనైతే మీకు చూస్తే కనుక ఇండస్ట్రీ పక్కనే మనకి ఆగ్రోమెక్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అసలు మోడల్స్ ఏంటో కానీ ఇవన్నీ కొనడం పక్కన పెడితే చూడడానికి కళ్ళు తిరిగి పడిపోతాం అన్నమాట. సో అంత బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ ప్యాన్ వచ్చేసి నాకు కింద రాగి ఇచ్చారు, మొత్తం స్టీల్. సో ప్రైజెస్ అయితే వేరియేషన్స్ అలా ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసి స్టీల్ పర్ కేజీ అయితేనేమో 500, 530 పర్ కేజీ అలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం పూజ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా పైన ఫ్లోర్లో అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. ప్లాస్టిక్ అసలు వద్దనుకున్నాం కాబట్టి ఇంకా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు, కిందకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఆగ్రోమెక్ ఇండస్ట్రీకి వెళ్ళబోతున్నాము. సో ఆగ్రోమెక్లో మళ్ళీ కలుద్దాం పదండి ఫ్రెండ్స్. సో ఇదేనండి, నెక్స్ట్ గల్లీలోనే ఉంటుంది ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్. చూస్తే కనుక 4 ఫ్లోర్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఇప్పటికే 2 hours మెటాలికా ఇండస్ట్రీలోనే వేస్ట్ చేసాము. అంటే అంత చిన్న ఇండస్ట్రీలోనే అంత టైం పట్టింది. సో ఇందులో ఇంకెంత టైం పడుతుందో తెలియదు. సో అన్నీ తిరిగేసి ఏం కొంటాము ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. మాకు తగ్గట్టుగా వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో. ఐటమ్స్ అన్నీ చూస్తుంటే మీకే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది కదా. సో డైరెక్ట్ వెళ్ళినా నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ఇక్కడ ఏంటంటే స్టీల్కి సంబంధించిన స్టవ్స్ కానీ, అల్యూమినియం, స్టీల్ ఒకటే కాదు అల్యూమినియం, ఐరన్కి సంబంధించినవి, అలాగే బ్రాస్ మెటల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నియర్ బై ఏరియా వాళ్ళందరూ కూడా ఏ చిన్న వస్తువు కావాలన్నా మనం డీమార్ట్కి అయితే ఎలా వెళ్తామో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అలాగే వస్తారనిపిస్తుంది.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంత గోలగోలగా ఉంది, అందుకే నాయిస్గా ఉంది అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఏ ఫ్లోర్లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ ఒక మ్యాప్ చూద్దాం. 350 ఇంకో 350 ఇక చిన్నది అనుకో 460 ఉంది. ఎవరికి కదా అది? పిల్లల కోసం అట్లా పనికొస్తుంది కదా, గ్యారేజ్ ఈ మధ్య అన్ని స్టీల్ వాడుతుంది కదా, ఇట్లా మంచిగా తీసుకపోతే ఆఫీస్ పర్పస్ 275 మంచిగా ఉన్నాయి. అదే షాప్లలోనైతే మస్తు రేట్ ఉంటాయి ఇవి. సో ఇదంతా కూడా థర్డ్ ఫ్లోర్లో కిచెన్ వేర్ అన్నీ కూడా. సో ఇక్కడికి వస్తే కనుక నాకు మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను. అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నేనైతే స్టీల్ క్రాఫ్ట్లో చూస్తే 160 రూపీస్ మాత్రమే ఉంది. 2 లీటర్స్ వరకు కూడా బాయిల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి అల్యూమినియంకి సంబంధించిన పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, ఏదైనా ఫంక్షన్ టైంలో కుకింగ్కి. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మ్యాపిల్లో 3 సెట్స్ ఉన్నాయి. సో ఈ 3 సెట్స్ కలిపితే నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇది కొనాలా అని ఆలోచిస్తున్నాము. అలాగే ఇక్కడ కొన్ని ఇత్తడి కోటింగ్ లోపల అల్యూమినియం మెటల్ అయితే ఉన్నాయి, చాలా వెయిట్గా ఉన్నాయి. సో బోనాలకి సంబంధించి బాగుంటాయి అనిపిస్తుంది. సో ఇవి కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ చూడాలి ఫైనల్గా ఏమవుతుందో. సో అన్నీ కూడా తిరిగేసాము, అన్ని ఫ్లోర్స్ కవర్ చేసాము. ఇంకా ఫైనల్గా మా వారికి నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కాబట్టి మనం ఒక్కరమే సెలెక్ట్ చేసే కంటే ఇద్దరం కలిసి వస్తే బాగుంటుంది కదా, ఒకరికి ఐడియా తట్టకపోయినా ఇంకొకరికి ఐడియా తడుతుంది అనేసి ఇంకా మా వారిని కూడా తీసుకొచ్చాను. సో మెటీరియల్ అయితే చాలా 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 బాగుందండి. సో ఇంట్లోకి కావాల్సిన ఏమైనా స్టీల్ ఐటమ్స్ 1-2 కాకుండా బల్క్లో తీసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో బల్లగుది చెప్తున్నాను, మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. సెట్ ఇక్కడ అన్ని పూజ ఉన్నట్టున్నాయి కదా, డెకరేటివ్ ఐటమ్స్ మనకెందుకు, గల్ల మనం ఏం తీసుకోగలుగుతాం, గల్లనే ఇంకా కావాలి. పూజ అంటే సర్వలు ఉన్నాయి ఇక్కడ, చూద్దాం ఇక్కడ కూడా. ఇది ఇంకొక ఫ్లోర్ ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఏ ఐటమ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ A to Z దొరుకుతున్నాయి అన్నమాట. సో మీకైతే సింపుల్గా బేసిక్ అయితే ఈ ఒక్కదాని ప్రైస్ చూపించగలిగాను. ఇక్కడ నాకు అంతకంటే తీసుకోవాల్సినవి పెద్దగా ఏం లేవనేసి ఇది చూస్తే కనుక ఈ సర్వ ఒకటి ఇత్తడి, సో చాలా కాస్ట్ ఉంది. సో అందుకని ఇంకా నేనైతే ఇత్తడికం అల్యూమినియం కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో మన బడ్జెట్లో పడుతుందనేసి సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో పాపనైతే నేను ఎత్తుకున్నాను, మా వారైతే బిల్లింగ్ చేయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా సో ఆల్మోస్ట్ ఒక 3.5-4 అవర్స్ మా వారే పాపను ఎత్తుకున్నారు. నేనైతే ఐటమ్స్ క్వాలిటీ చూస్తూ ప్రైసెస్ కంపేర్ చేయడానికి సరిపోయిందనమాట. సో ఆల్రెడీ అన్నీ కూడా తీసేసుకున్నాము. మనకి క్యారీ చేయడానికి మన వెహికల్ దగ్గరికి కూడా క్యారీ చేయడానికి ఇలా ట్రాలీ ఇస్తారనమాట. సో మేమైతే గిఫ్ట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. మేము 5,000 అబోవ్ చేసాము, బట్ ఎంత అనేది మీకు ఈ వీడియోలో రివీల్ చేస్తాను. సో 5,000 అబోవ్ చేసాం కాబట్టి బిల్లింగ్ చేసాం కాబట్టి మాకు ఆ వర్త్లో ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారనమాట. సో అది మేము ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాము. కౌంటర్లో చెప్పారు ఇక్కడ కలెక్ట్ చేసుకోమని. సో ఆ బిల్ తీసుకొని ఇక్కడికి వస్తే మనకి రావాల్సిన గిఫ్ట్ అయితే ఇస్తారు. సో అందులో కూడా స్టీల్ మెటాలిక్ ఒక ఐటమే ఉంటుంది, కిచెన్ వేర్ కానీ హౌస్కి యూజ్ అయ్యే ఐటమ్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఏదో అట్లా ఇచ్చారు.
మన వెహికల్ని సెల్లార్లో పార్కింగ్ చేసాము. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడి వరకు కూడా మేము ట్రాలీని తీసుకొని ఆల్రెడీ లిఫ్ట్ కూడా ఉంటుంది. సో లిఫ్ట్లోనే వెళ్తాము. సో అగ్రోమెక్లో ఏంటంటే ఎవ్రీ ఫ్లోర్కి వెళ్ళాలంటే మెటాలికా ఇండస్ట్రీలోనైతే స్టెప్స్ మాత్రమే వెళ్ళాలి. సో అక్కడ లిఫ్ట్ లేదు. ఇక్కడ అలా కాదండి, లిఫ్ట్ ఉంది. సో అప్ అండ్ డౌన్ ఎన్నిసార్లు తిరగాలన్నా లిఫ్ట్లో హ్యాపీగా తిరుగుతూ కావాల్సిన ఐటమ్స్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది ఆ ఫెసిలిటీ కూడా. అలాగే ఏసీ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ రాక్సీ ఉందన్నమాట కార్లో. సో ఏం చేస్తుందో చూద్దాము. రాక్సీ 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 హాయ్ 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 రాక్సీ ఈ డబ్బులు పడతాయి కదన్నా, డబ్బులు పెట్టు. ఎందుకు అవసరం సపరేట్ అనుకుంటున్నావు ఇంకా. కావచ్చు తీయనా? అబ్బా పడతా తీయ వాళ్ళకి మనదే అనుకుంటున్నా, మనదే. ఫ్రెండ్స్ చూసారు కదా, స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ మీకు ఆల్రెడీ ఏరియా కూడా కొంచెం చూపించాను కదా. ఏరియా మొత్తం కూడా స్టీల్ ఇండస్ట్రీసే ఉంటాయి. నేనైతే 2 ఇండస్ట్రీస్కి వెళ్ళి రేట్ కంపేర్ చేసుకుని అందులో కొన్ని ఐటమ్స్, ఇందులో కొన్ని ఐటమ్స్ అలా తీసుకున్నాను. ఒకటి మెటాలికా ఇండస్ట్రీస్, దాని తర్వాత అగ్రోమెక్ ఇండస్ట్రీస్, రెండింటికి వెళ్ళాను అనమాట. సో సాధ్యమైనంత వరకు కొన్ని బేసిక్ ఉంటాయి కదా, వాటి ప్రైజెస్ కూడా మీకు కొన్ని వెళ్ళినంత వరకు చూపించాను. సో చూపించడం ఇంకా చాలా వేల మోడల్స్లో ఉన్నాయి. సో అవన్నీ చూపించాలంటే నాకు అసలు కుదరదు కదా. సో అందుకని ఇంకా కొన్ని అయితే చూపించాను. వాటిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మిగతా వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేసి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అంతకు మించి బెస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏ మార్కెట్లో కూడా దొరకదు. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. పెళ్ళిళ్ళ సీజన్ కానీ, సో ఏమైనా ఫంక్షన్స్కి, ఏమైనా పూజలకి సంబంధించిన ఐటమ్స్ ఎవ్రీథింగ్ కూడా దొరుకుతాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో మోడల్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా. సో నేను కంపల్సరీ ఉంది, కాకపోతే రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. సో నేను ఏమేమి తీసుకున్నాను, మొత్తం ఒక 8,000 బిల్ అయితే చేయించుకొచ్చాను. సో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకని ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చిన వెంటనే అన్నీ సర్దకుండా మీతో షేర్ చేసిన తర్వాత సర్దుదాం అనేసి ఇలాగే బాక్స్లో పెట్టేశాను అనమాట. ఇంకొకటి డ్రెస్ చేంజ్ అయింది అని అనుకోవచ్చు. యాక్చువల్గా నిన్నే షాపింగ్ చేశాను. ఇంకా వచ్చిన తర్వాత పాపతో కుదరలేదు అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, బేబీకి స్నానం, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. సో న్యూ మామ్స్కి అయితే అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది షెడ్యూల్ అని. సో కాబట్టి నాకు కుదరలేదు, అందుకని ఇలాగే పెట్టేసి ఇంక ఈరోజు ఓపెన్ చేస్తున్నాను అనమాట. మీతో షేర్ చేసిన తర్వాత అన్నీ కూడా ఇంట్లో సర్దేసుకుంటాను. సో ఇప్పుడైతే 1 by 1 చూద్దాము. ముందుగానైతే ఇది బాక్స్. ఇది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి మ్యాపుల్ బ్రాండ్ అండి. ఇది ఒక సెట్ వైజ్ వచ్చిందనమాట. కుకింగ్ కమ్ సర్వ్. సో ఇందులో వచ్చేసి 3 బౌల్స్ వస్తాయి. సపరేట్గా లిడ్స్ కూడా వస్తాయి. చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఒక బౌల్. ఇందులో 3 బౌల్స్ ఉన్నాయన్నమాట. 3 బౌల్స్ కలిపితే ఒక సెట్ అనమాట. ఇది చూస్తే కనుక ఒక్కొక్కదానికి సపరేట్గా లిడ్ వచ్చింది. ఇదైతే మనం చక్కగా పాలు కాచుకోవచ్చు. సో ఇంకేమైనా ఫ్రైస్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తే కనుక బేస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూస్తే మీకు స్టిక్కర్ వచ్చింది మ్యాపుల్, అండ్ దీనికి కూడా ఇక్కడ మ్యాపుల్ అనేసి వాళ్ళు వేస్తున్నారు. సో ఇలా కరెక్ట్గా లిడ్ వచ్చింది. సో మనము పైన బాయిల్ అవుతున్నాయా, కర్రీ వండితే కనుక కర్రీ ఎంతవరకు ఉడికింది, ఎవ్రీథింగ్ కూడా పైనుంచి కూడా ఇలా చూసుకోవచ్చు. క్లియరెన్స్ వచ్చింది. ఇది ఒకటి. ఇందులో 2 లీటర్స్ వరకు మిల్క్ అయితే 2 లీటర్స్ వరకు కూడా పడతాయి అన్నమాట. బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ప్యాన్. సో ఇది కూడా మ్యాపుల్. ఇక్కడ చూస్తే కనుక మీకు మ్యాపుల్ అనేసి ఇచ్చిన్నారు. లోపల కూడా మ్యాపుల్ అనేసి స్టిక్కర్ వచ్చింది. సో ఇలా హ్యాండిల్ వచ్చింది. ఫ్రై చేసుకోవచ్చు. టోటలీ స్టీల్ అనమాట, ప్యూర్ స్టీల్. ఇది కూడా ఇండక్షన్ బేస్కం స్టవ్ పైన మనం కుక్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ టేబుల్ పైన సర్వింగ్ బౌల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి సపరేట్గా ఇది లిడ్ అనమాట. ఇది చూస్తే ఇలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఇది ఒకటి చాలా వెయిట్ ఉన్నాయండి. ఇందులో అనుకో కర్రీ అయితే 1 kg వరకు కూడా ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి
ఇది కూడా సేమ్ మ్యాపిల్ బ్రాండ్. ఈ 3 కలిపితే ఒక సెట్ అనమాట. దీనికి వచ్చేసి లిడ్ ఇలా ఇచ్చారు, కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకొచ్చాను. ఇలా 2 హ్యాండిల్స్ ఉన్నాయి దీనికైతే. సో సేమ్ లిడ్కి హ్యాండిల్ ఉంటుంది. ఇందులోనైతే మనము బిర్యానీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, రైస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎట్ ఎ టైం కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చూసారా కనుక ఇండక్షన్ బేస్గా స్టవ్ కుకింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, సర్వింగ్ బౌల్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రైస్ అయితే 2 kg రైస్ ఉడుకుతుందండి ఇందులో ఈజీగా. సో చాలా బరువుగా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో ఈ సెట్ మొత్తం కలిపి నాకైతే 2600 పడింది. సో చాలా రీజనబుల్ పడింది అనిపించింది. రేట్స్ కంపేర్ చేసుకున్నాను ఆన్లైన్కి, ఇండస్ట్రీకి. సో తర్వాతనే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఈ సెట్ వచ్చేసి నేను అగ్రోమెక్ ఇండస్ట్రీలోనే తీసుకున్నాను. సో చాలా రీజనబుల్గా పడింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిగతా వాటి ప్రైసెస్ కూడా చెప్తాను. వాటిని బట్టి మీకు ఒక అంచనా వస్తుంది కదా ప్రైసెస్ పైన, ఇలా ఉన్నాయా, వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనేసి మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. దానికోసమే నేనైతే వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సెట్ అనమాట. ఇదే అగ్రోమెక్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డబ్బాలో ఉన్నాయి, అన్ని ఐటమ్స్ డబ్బాలో పెట్టాను. ముందుగానైతే ఓకే సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీలో తీసుకున్నాను. ఇది వచ్చి ఈ బౌల్, ఇది టీ బౌల్. మనం టీ కాచుకోవడానికి, పాలు కానీ బాయిల్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఎన్ని లీటర్స్ యూజ్ చేయొచ్చు? ఒక 2 లీటర్లు పడుతుందా? ఇందులో మనం మిల్క్ బాయిల్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈజీగా పడుతుంది. దీనికి నాకు ఎంత పడిందంటే జస్ట్ 160 రూపీస్ పడింది. కానీ ఇది ఇండక్షన్ బేస్ కాదు, స్టవ్ పైన మాత్రమే కుక్ చేసుకోవచ్చు. మీరు బేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఇండక్షన్ పైన యూజ్ చేయరాదు. ఇలా హ్యాండిల్ ఇచ్చారు, చాలా బరువుగా ఉంది. మెటీరియల్ మాత్రం సూపర్ క్వాలిటీ అండి. అంటే కొన్ని లో క్వాలిటీ అయితే అంచులు తొందరగా పగిలిపోవడము, కొన్ని రోజులకే అంటే ఈజీగా అడుగంటికి పోవడం అలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం కదా. బట్ ఇదైతే మెటీరియల్ చాలా గట్టిగా ఉందండి. అసలు మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒకటి 160 రూపీస్ పడింది. అగ్రోమెక్లో తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి కదా. నేనైతే వెల్కంపేట ఎల్లమ్మకి బోనాలు చేస్తానన్నమాట. సో అందుకే ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం కదా అనేసి ఎవ్రీ ఇయర్ కొత్త కుండలు వాడడం, వాటికంటే ఒక మంచి బౌల్స్ తీసుకొని పెట్టుకుంటే సపరేట్గా దేవుడి కోసం పెట్టవచ్చు కదా బోనాల కోసం అని నేను ఈ బౌల్స్ తీసుకున్నానండి. సర్వల్ అంటారు కదా, బిందెలు, చిన్న బిందెలు. ఇదైతే 890 పడింది. సో బయటనైతే మనకి ఇత్తడి కోటింగ్ వచ్చింది, లోపలనైతే మనకు అల్యూమినియం కోట్. సో చాలా బాగుంది. ఇది కూడా బరువుగా ఉన్నాయన్నమాట. సో ఇదొకటి. ఇందులో ఎంతవరకు రైస్ అయితే మాత్రం మనము ఒక 1 kg ఉడుకుతుంది. దీనిపైకి ఇలా పెట్టుకోవడానికి ఇలా పెద్దదొకటి చిన్నదొకటి. పెద్దది సపరేట్ పీస్ వైజ్ ప్రైస్ ఉందండి. పెద్దది వచ్చేసి 890 రూపీస్, ఇది వచ్చేసి 590 రూపీస్ పడింది. సో ఇది కూడా సేమ్, లోపల అల్యూమినియం కోటింగ్, బయటనైతే ఇత్తడి కోటింగ్ ఇచ్చారు. సో మెటీరియల్ అయితే గట్టిగా ఉంది. ఇంకా సేమ్ అగ్రోమెక్లోనే తీసుకున్నాను. ఇది కూడా అగ్రోమెక్ ఇండస్ట్రీస్లోనే తీసుకున్నాను. లంచ్ బాక్సెస్ అండి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటాము. సో అన్ని ప్లాస్టిక్ అయిపోతున్నాయి కదా. సో స్టీల్ వాడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఈ మధ్య అనుకుంటున్నారు స్టీల్ వాడితే బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది అనేసి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మంచి ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. 3 బౌల్స్ వచ్చాయండి. సో మీరు చూస్తే అర్థమవుతుంది కదా, చాలా బాగుంది. ఇదైతే ఒక సెట్ వచ్చేసి 250 రూపీస్ పడింది. బట్ మెటీరియల్ మాత్రం క్వాలిటీ రీజనబుల్గా ఉంది, దానికి తగ్గట్టుగా ఉంది, సో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను 2 తీసుకున్నాను. 250 తీసుకున్నాను, 3 బౌల్స్వి. సో ఇలానే సేమ్ 4 బౌల్స్ తీసుకున్నాను. ఇదైతే మనకు 275 పడింది. ఇవి వచ్చేసి ఓమ్ బ్రాండ్ అండి. ఓమ్ బ్రాండ్ అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. అగ్రోమెక్ ఇండస్ట్రీలో నంబర్ ఆఫ్ బ్రాండ్స్ సేల్ చేస్తారు. ఓమ్, వినోద్ అని, అంజలి, ఇంకా మ్యాపుల్, అగ్రోమెక్ వాళ్ళవి స్పెషల్గా వాళ్ళు తయారు చేసినవి కూడా. సో అలా చాలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇదైతే ఓమ్ బ్రాండ్. ఇది 275 పడింది. 3 బౌల్స్ అయితే 250 పడింది. బట్ మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఇవి కూడా నేను అగ్రోమెక్ ఇండస్ట్రీలోనే తీసుకున్నాను. ఇంకా బోనం బిందె మీదకి ఇలా లిడ్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి వచ్చేసి 50 రూపీస్ పడింది. సో ఇది కూడా చాలా బరువుగా ఉన్నాయి, సూపర్ క్వాలిటీ అండి. సో వీటిపైకి 50 రూపీస్ పడింది. అంతేనా?
ఇది ఒకటి ఇంకొక లిడ్ రెండు బిందెల మీదకి 2 లిడ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపీస్ పడింది. సో చాలా రీజనబుల్ కదా. ఇవన్నీ కూడా అగ్రోమెక్ ఇండస్ట్రీలో తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మెటాలిక్ ఇండస్ట్రీలో ఏమైనా తీసుకున్నాను చూపించబోతున్నాను. సో ముందుగానైతే ఇదండి బియ్యం డబ్బా అంటారు కదా. సో ఇందులోనైతే 50 kg బియ్యం పడుతుంది. సో అలా తీసుకున్నాను. ఇది ఒకటి వచ్చేసి 1450 రూపీస్ పడిందండి నాకు. మెటాలిక్ ఇండస్ట్రీలోనైతే చాలా రీజనబుల్ అనిపించింది. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ప్యూర్ స్టీల్ అండి, ఇందులో వేరే మెటల్ అనేది కలవదు. ప్యూర్ స్టీల్ అమ్ముతారు, చాలా బాగుంటుంది క్వాలిటీ. సో ఇదైతే నాకు 1450 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి స్టోరేజ్ బౌల్స్ ఉంటాయి కదా. సో ఇలా డబ్బాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంత ఉన్నది ఒకటి. దీని లోపల ఇంకా 3 ఉన్నాయి. మొత్తం 4 సెట్స్ అనమాట. 4 డబ్బాలు, 4 డబ్బాలు కలిపితే ఒక సెట్. ఇదైతే మెటాలిక్ ఇండస్ట్రీలో నాకైతే పర్ కేజీ చొప్పున పడింది. పర్ కేజీ కాస్ట్ వచ్చేసి 440 రూపీస్. దాని ద్వారా ఈ 4 సెట్ కలిపి, ఈ సెట్ మొత్తం కలిపి వెయిట్ చూస్తే నాకు ఎంత పడిందో దాన్ని బట్టి 440 చొప్పున ఇస్తారనమాట. అలాగే ఇందులో మోడల్స్ చాలా ఉన్నాయి. నాకైతే ఈ మోడల్ నచ్చింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది కాబట్టి ఈ బ్రాండ్లో తీసుకున్నాను. సో ఇందులో చూపిస్తాను మీకు. 4 లీడ్స్. అలాగే 1 2 3 4 ఇలా 4 అనమాట. 1 2 ఒకదానికంటే ఇంకొకటి ఉన్నది. ఇలా 3 4 ఇవి కూడా చాలా బరువుగా క్వాలిటీఫుల్గా ఉన్నాయి. నాకైతే ఎంత పడింది ఫ్రెండ్? 2.5 ఎక్కువనే ఉంది కదా, 2.6 kg పడింది. ఇంకా దాన్ని బట్టి ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, చిల్లరతో సహా చెప్పలేము కదా, అందుకని ఇంత పడింది అనమాట. ఇదొకటి. అలాగే మెటాలిక్ ఇండస్ట్రీలో నేను ఈ ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నాను. మనకి బాటిల్ లాగా వస్తుంది. ఇది మొత్తం స్టీల్ మెటల్. ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. మధ్యలో అయితే గ్లాస్ లాగా ఇచ్చారు. ఇలాగా ఈ క్లాత్ తీస్తే ఇలా ఉంటుంది. ఇందులో నుంచి ఆయిల్ ఇలా పోసేసుకోవచ్చు. ఇది కూడా తీయవచ్చు అనమాట. ఇలా ఇందులో 1 లీటర్ ఆయిల్ పడుతుంది. సో పోసేసుకొని ఇది ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అక్రిలిక్ ఇచ్చారు, గ్లాస్ కాదు, అక్రిలిక్ మెటల్ ఇచ్చారు కాబట్టి అంత తొందరగా పగలదు. సో ఇక్కడ స్టీల్ అలాగే క్యాప్ కూడా ప్యూర్ స్టీల్ ఇచ్చారు. సో ఇలా మనము యూజ్ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. ఇదైతే నాకు కాస్ట్ ఎంత పడిందంటే 325 రూపీస్ పడిందండి. 325. ఇది కూడా నేను మెటాలిక్ ఇండస్ట్రీలో తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, అరిసెలు ఐటమ్ కదా. అరిసెలు చేసేటప్పుడు ఇలా నొక్కుకోవడానికి చేత్తో అంత కాకుండా ఇలా పట్టుకొని ఇలా నొక్కుతారు. సో చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం మేము చాలా షాప్స్లో తిరిగాం, బట్ ఎక్కడ దొరకలేదు. ఫైనల్లీ ఇండస్ట్రీలో ఇక్కడ దొరికింది. దీనికైతే ఈ సెట్ మొత్తం కలిపి 85 రూపీస్ మాత్రమే పడిందండి. సో మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చెక్కవి కూడా అమ్ముతారు, స్టీలే కాదు, అల్యూమినియము, అలాగే ఇత్తడి, బ్రాస్ మెటీరియల్, ఐరన్ మెటీరియల్స్. సో అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. బట్ బేసిక్గా అంటే మోస్ట్లీ 90% అయితే స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది ఒక ఐటమ్. తర్వాత నేను ఇది తీసుకున్నాను. మనకి స్పూన్స్ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా. సో అన్నీ అక్కడిక్కడ పెట్టి కంటే ఇందులో వేసేస్తే చక్కగా ఉండిపోతాయి కిచెన్లోకి. ద బెస్ట్ ఐటమ్ చెప్పాలంటే. సో ఇదైతే నాకు 65 రూపీస్ పడింది. సో ఇలా ఉంది, స్టీల్ చాలా బాగుంది. ఇది కూడా వెయిట్ ఉంది చాలా, ఇలా పట్టుకుంటుంటే. సో ఇదొకటి. ఈ డబ్బా చెప్పాను కదా 1450 పడింది. ఇవి అండి నేను తీసుకున్న ఐటమ్స్. సో ఇవన్నిటికి కలిపి నాకు 8000 అయింది. సో వీటికే అంటే అర్థం చేసుకోండి, ప్రైస్ మరి చీప్లో ఉంటుందని చెప్పలేము, చీప్ కాదు. బట్ వేరే వాటితో పోలిస్తే, వేరే మార్కెట్లో కంటే పోలిస్తే మెటీరియల్ని బట్టి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. సో ఇవన్నీ కొంటే మాకు 8000 అంటే 5000 to 10,000 లోపు
తీసుకుంటే కనుక షాపింగ్ చేస్తే ఒక ఫ్రీ ఐటమ్ ఇస్తారంట. సో మాకైతే ఇది గిఫ్ట్ కింద ఈ ఐటమ్ ఇచ్చారు. మనకి పోపు దినుసులు కానీ అలా వేసుకోవడానికి స్టోరేజ్ బాక్స్ అనమాట. సో ఇది కూడా ఇది వచ్చేసి అక్రిలిక్ మెటీరియల్. సో కింద పైన వచ్చేసి స్టీల్. సో ఇలా ఇందులో మనం ఏం వేసుకున్నాం అనేది ఇందులో నుంచి మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటివి కాస్ట్ ఉంది, కాకపోతే ఒక బాక్స్ వచ్చేసి 500 రూపీస్ ఉందన్నమాట. సో ఎక్కువ ఉందనేసి నేను ఇలా ఏం షాపింగ్ చేయలేదు. బట్ మాకైతే గిఫ్ట్ ప్యాక్ కింద ఈ బాక్స్ వచ్చింది, తీసేసుకున్నాము. సో ఇదండి నేనైతే షాపింగ్ చేసిన ఐటమ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. కిచెన్లోకి చాలా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్రీ ఉమెన్కి కూడా ఇంట్లో ఏది సరిగా ఉన్నా లేకపోయినా కిచెన్లోకి మాత్రం అన్నీ ఉండాలి అని ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుంది. కిచెన్లోకి ఏ వస్తువు లేకుండా ఖాళీ ఉన్నా అసలు మంచిగా అనిపించదు అనమాట. సో కడుపు నిండా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, ప్రతిదీ చేసి పెట్టాలి అంటే కూడా కిచెనే ముఖ్యం, కిచెన్లో వస్తువులే ముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా నేనైతే షాపింగ్ చేశాను. అనుకున్నవి ఫస్టే అనుకొని వెళ్ళాను ఇలాంటివి తీసుకోవాలి అనేసి. అలాంటివన్నీ కూడా నాకు దొరికాయి. ఇందులో కూడా చాలా 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 మోడల్స్ ఉన్నాయి. వాటిలో నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ ఇవి. మీకు ఆల్రెడీ చూపించాను కదా, సాధ్యమైనంత వరకు వీడియో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రూట్ కూడా నేను చూపించాను కదా. అడ్రస్ వచ్చేసి సనత్ నగర్. ఎవరిని అడిగినా చెప్తారు సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ అంటే కనుక రూట్ ఎవరైనా చెప్తారు. మనకి బోర్డ్స్ కూడా క్లియర్గా ఉంటాయి. సో ఒకటి అగ్రోమెక్ ఇండస్ట్రీస్, ఇంకొకటి మెటాలిక్ ఇండస్ట్రీస్. ఇవి రెండు అయితే చాలా పెద్ద ఇండస్ట్రీస్ చెప్పాలంటే. మిగతా అన్ని షాప్స్ అలాగా ఉంటాయి అనమాట. అక్కడే గోదాం ఉంటుంది, అక్కడే వాళ్ళకి ఫ్యాక్టరీ ఉంటుంది, పక్కననే ఇలా ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట సేల్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే. రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇంకా చాలా కొన్ని డేస్ తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైజెస్ మారుస్తూ ఉంటారు ఐటమ్స్ పైన. సో వీలైనంత తొందరగా మీరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, విజిట్ చేయండి కంపల్సరీ. చాలా బాగుంది ఐటమ్ అయితే. సో ఇదండి వీడియోని అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసినంతలో చాలా మందికి తెలియకపోవచ్చు స్టీల్ ఐటమ్ కొనాలి, బట్ రేట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకునే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, బట్ వాళ్ళకి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే తీసాను. కొంతమందికి ఐడియా వస్తుంది కదా, చాలా మెటీరియల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ద బెస్ట్ సొల్యూషన్ అండి. అందులో నుంచి ఎక్కువ కాస్ట్లో అంటే 10,000 కాస్ట్లో షాపింగ్ చేస్తే ఇంకా పెద్ద గిఫ్ట్ ఉంటుంది. సో అలా గిఫ్ట్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. డిస్కౌంట్ చేసిన తర్వాత ప్రైస్ ఇదంతా కూడా. సో ఇదండి వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ కోరుకునే వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి అంటే కంటెంట్ వీడియోస్ కానీ లేదంటే ఇలాగే బ్లాగ్స్, డైలీ బ్లాగ్స్ కానీ, సో వీటిలో ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేవి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. దాని ద్వారా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ మాత్రమే తీయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.